ఏపీలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం హామీ ఇక్కడ ఇవ్వకూడదంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హామీలు ఇవ్వరాదంటూ నిరసన తెలిపారు. ఈ ఉచిత హామీ అమలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో సంఘాల నాయకులతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల అక్కడ ఉన్న ఆటో రంగానికి సంబంధించిన యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇక్కడ కూడా అధికారం కోసం అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే హామీని తీసుకొచ్చి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారని భయపడుతున్న ఆటో యాజమాన్యం కానీ ఆటో డ్రైవర్లు కానీ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి తమ నిరసన తెలియజేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, ఓనర్లు ఒక యూనియన్ సంఘటితమై ఒక యూనియన్గా వచ్చారు. ప్రస్తుతం మనం వాళ్ళతో ఉన్నాము. ఆ యూనియన్ నాయకులతోటి అసలు ఈ భయానికి సంబంధించినది ఏంది, మీ ఉద్దేశం ఏంటి, ఈ తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్, అసలు ఏ ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు, తెలంగాణలో జరిగిన దానికి మీరు ఇప్పుడే ఎందుకు భయపడాల్సి వస్తుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని. మేము రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారి పాదయాత్రలో విజయనగరంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మేము ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అని చెప్పేసి మేము అందరం కూర్చుంటే ఈ లోపల వాట్సాప్లోని గ్రూపుల్లో కూడా అధికార పార్టీ కూడా సంక్రాంతి నుంచి రిలీజ్ చేస్తుందని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం. ఆ తరుణంలో మా వాళ్ళందరూ ఆందోళనలో కర్ణాటక, తెలంగాణ మాదిరిగా కూడా మన అయిపోయిన తర్వాత మన రోడ్డు ఎక్కితే సుఖం లేదు కాబట్టి మన నిరసన గలం ఇప్పాలి. కాబట్టి మనం ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీకి కూడా మన యొక్క ఆకలి బాధనే, ఇటు ఆటో వాళ్ళు బాధనే, మన బాధనే ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడికి తెలిసే విధంగా నిరసన కార్యక్రమం తీసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఇవాళ ఓన్లీ నిరసన మాత్రమే. ఇది నిర్ణయం ఎవరు తీసుకున్నా సుమారు స్టేట్లో 10 లక్షల ఆటో కుటుంబాలు ఉన్నాయి. వారితో పాటు చుట్టాలు అయితే, ఫ్యామిలీలు అయితే 30 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి నిరసన కాదు కదా, ఈ సమస్యను వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేసే దిశగా మేము ముందుంటామని మీడియా ద్వారా తెలియాలని మేము ఎవరిని ఎక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదు. ఈవేళ మీరే మీ ద్వారా, అంటే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియాలని ఇది జస్ట్ సింపుల్గా మేము నిరసన కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఆటోల మీద ఆధారపడి బతుకుతున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అసలు మీకు ఇతర పార్టీల నుంచి, వామపక్షాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తున్న మద్దతు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ జనరల్ సెక్రటరీని. అయితే మా జిల్లా పరంగా ఈవేళ 16,000 పైచిలకు ఆటోలు జీవనోపాధి కొనసాగుతున్నాయి. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఏ రకమైన ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు. ఇక్కడ కుటుంబ పోషణ పెంచుకోవడానికి మాకుగా మేము కార్పొరేషన్ల ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేట్గా అప్పులు చేసుకుని నేను ఒక ఆటో రంగాన్ని మా జీవనోపాధికి కొనసాగించుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో ఈవేళ రాజకీయంలో వేరు రాజకీయ అధికార జయంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఆటోలలోనూ ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తే మాకు ఈవేళ ఇదే రంగం మీద ఆధారపడిన మేము ఆటో రంగంలో ఉన్న ఈ 16,000 మందే కాకుండా ప్రత్యక్షంగా ఆటో డ్రైవర్లు 16,000 మంది ఉన్నాం. ఇలాగా దీనికి సంబంధించిన చుట్టూ ఉన్న అనుబంధ సంఘాలన్నింటిలో ఉన్న కార్మికులు కూడా రోడ్డు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ ఆటో యూనియన్ నాయకులు
కానీ వాళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు అంటున్నది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటివి జరగకుండా మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేపట్టాము. వీళ్ళ ఆశలు ఫలించాలని కోరుకుందాం. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి.